మనకైతే గోంగూర పప్పు అయితే ప్లేట్లు అయితే వేసి ఇచ్చేసింది. మరి అయితే మనమైతే ఫస్ట్ ముద్ద అయితే తింటున్నాము. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకైతే చెప్తాను. ఎట్లా ఉంది గోంగూర పప్పు? అంతా అయితే బాగానే ఉంది. మరి అయితే మనమైతే ఎలా ఏందో చేస్తుంది అయితే అనుకున్నాను. చేయడం కూడా ఫస్ట్ టైం అనేది చెప్పింది మనకి. పర్వాలేదు, మంచిగా అంతా మంచిగా అయితేనే చేసింది ఫ్రెండ్స్. హాయ్ హలో నమస్తే మామ, అందరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళైతే భవ్య అయితే గోంగూర పప్పు అయితే చేస్తానంటుంది. మరి ఎలా చేస్తుంది ఏంటనేది అయితే మనమైతే చూద్దాము. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే భవ్య కూడా అయితే ఫస్ట్ టైం అయితే చేయడం. మరి ఎలా చేస్తుంది ఏంటనేది చూద్దాం మనం. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదారండి. ముందుగా అయితే మనం గోంగూర అయితే ఈ విధంగా ఒలిచిపెట్టేసుకోవాలి. గోంగూర అయితే ఒలుచుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. పప్పు అయితే కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే పప్పు అయితే కడిగేసుకోవాలి. దీనికి కూడా రెడీ అనుకుంటున్నాను ఆయన. ముందుగా అయితే కడిగి పెట్టిన పప్పులు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. నీళ్ళైతే పోసిన పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే టమాటా ఎరగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను. టమాటా ఎరగడ్డలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయిపోయింది. అన్నీ పప్పులు అయితే వేసేసుకోవాలి. ముందుకైతే ఒలిచిపెట్టుకున్న గోంగూర అయితే ఈ విధంగా కడుక్కొని పప్పులు అయితే వేసుకోవాలి. ఈ కాకులు తెగ అరిచేస్తా ఉన్నాయి. చెట్లు ఒకటి ఏర్పరచుకున్నాం ఇంటి దగ్గర. ఇట్ల మీద గుళ్ళు పెట్టుకోవడం, తెగ అరవడం. గోంగూర అయితే కుక్కర్లో వేసేసుకుంటున్నాను కడిగి. దంచుకొని దాంట్లో వేసుకుంటున్నాను. తెల్లగడ్డ అయితే వేసేసుకోవాలి. తర్వాత అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే గ్యాస్ అయితే వెలిగిస్తున్నాను. స్టవ్ మీద కుక్కర్ అయితే పెడతాను. అలా కుక్కర్ని అయితే పెట్టేసి అది ఎంతసేపు అయితే ఉడకాలి? 5 విజిల్స్ కానీ 6 విజిల్స్ కానీ రానివ్వాలా. 5 కానీ 6 కానీ. చూసారు కదా, మనకైతే ఫస్ట్ విజిల్ అయితే వచ్చేసింది. రెండో విజిల్ కూడా వచ్చేసింది. మూడో విజిల్ కూడా అయితే వచ్చేసింది. మనకి 4వ విజిల్ కూడా అయితే వచ్చేసింది. మనకైతే విజిల్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. స్టవ్ నుంచి కుక్కర్ అయితే దించుతున్నాను. కుక్కర్ మూత అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను.
మనకైతే పప్పు అయితే బాగా ఉడికిపోయింది. తర్వాత అయితే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. పప్పులో పసుపు ఉప్పు వేసేసుకున్నాం కదా, తర్వాత అయితే ఎనిపేసుకోవాలి. పప్పుని అయితే మెత్తగా వచ్చేంత వరకు అయితే ఈ విధంగా అయితే ఎనిపేసుకోవాలి. చూడండి భవ్య అయితే పప్పునైతే ఏ విధంగా తినుపుతా ఉందో. పప్పునైతే ఎనిపేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాక బాండ్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఆయిల్ అయితే పోస్తున్నాను. తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే పోసేసుకున్నాను. తర్వాత అయితే తిరగమాత గింజలు అయితే వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను. తర్వాత అయితే కరివేపాకు వేసుకోవాలి. ఏది టపాసులు వెలసలేదు నువ్వు కూర చేయమంటే వామో నాకు భయంగా ఉంది. మనకి ఎర్రగడ్డ అయితే బాగా వాడిపోయి పప్పు అయితే పోస్తున్నాను. పప్పు అయితే పోసేసుకున్నాం కదా, 2 minutes కానీ అట్లా ఉడకనివ్వాలి పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఫైనలీ అయితే గోంగూర పప్పు అయితే రెడీ అంటే అయిపోయింది. మరి ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మనం అయితే తింటూ అయితే చెప్తాను మీకు. చూడండి భవ్య ముసి నవ్వులు నవ్వుకుంటుంది. నాకైతే కొంచెం తేడాగా ఉంది వ్యవహారం. మరి ఎలా జరుగుద్ది ఏంటనేది చూద్దాం. చూడండి ఫైనల్ అయితే గోంగూర పప్పు అయితే రెడీ అయితే అయిపోయింది. మనకైతే ప్లేట్లో అయితే వేసిస్తూ ఉంది భవ్య. మరి ఎలా ఉంటుంది ఏంటనేది అయితే తిని అయితే మీకైతే చెప్తాను. మనకైతే గోంగూర పప్పు అయితే ప్లేట్లో అయితే వేసి ఇచ్చేసింది. మరి అయితే మనమైతే ఫస్ట్ ముద్ద అయితే తింటున్నాము. మరి ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మీకైతే చెప్తాను. ఎట్లా ఉంది గోంగూర పప్పు? అంతా అయితే బాగానే ఉంది. మరి అయితే మనమైతే ఎలా ఏందో చేస్తుంది అయితే అనుకున్నాను. చేయడం కూడా ఫస్ట్ టైం అనేది చెప్పింది మనకి. పర్వాలేదు, మంచి అంత మంచిగా అయితేనే చేసింది ఫ్రెండ్స్. ఇంతటితో అయితే మన గోంగూర పప్పు అయితే కంప్లీటెడ్.